తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఏపీలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి అంగన్వాడీల పిలుపు. దేశంలో నిన్న 412 కరోనా కేసులు నమోదు, 3 మృతి. యూట్యూబ్ లో మోడీ ఛానల్ కు 2 కోట్ల సబ్స్క్రైబర్లు. ఐదు వారాల్లో 200 కోట్లు దాటిన శబరిమల ఆలయ ఆదాయం. రష్యా సైన్యంలో చేరిన 100 మంది నేపాలీలు అదృశ్యం. పాక్ ఎన్నికల్లో తొలిసారి హిందూ మహిళ సవీరా పోటీ. అర్జున అవార్డును వెనక్కి ఇచ్చేసిన వినేష్ పోగట్.